నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒకే ఓటుకు ఒకే విలువ ఉండాలంటోంది భారత రాజ్యాంగం. ఆ దిశగానే ప్రధాని మోదీ అడుగులు పడుతున్నాయి. అయితే సదరన్ స్టేట్స్ సందేహాలు ఆయన స్పీడ్కు తొలిసారి బ్రేకులు వేశాయి. దీంతో ఈసారి పక్కా ప్లాన్తో వర్షాకాల సమావేశంలో బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. 2029లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు రెడీ అవుతోంది. మరోసారి పార్లమెంటు ముందుకు డీలిమిటేషన్, విమెన్ రిజర్వేషన్ బిల్స్ రానున్నాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ దరువు మార్మోగిపోతోంది. నియోజకవర్గాల పునర్విభజనపై సదరన్ స్టేట్స్ లీడర్లు టెన్షన్ పడుతున్నారు. డీలిమిటేషన్ 2.0 పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. లోక్సభ సీట్లను 850కి పెంచాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ నెలలోనే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/2 మద్దతును సాధించలేకపోయింది. సభకు హాజరైన మొత్తం 528 మంది సభ్యుల్లో 298 మంది బిల్లులకు మద్దతివ్వగా 230 మంది వ్యతిరేకించారు. దీంతో 54 ఓట్ల తేడాతో లోక్సభలో బిల్లు వీగిపోయింది. అయితే పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీఎంకే, టీఎంసీ పార్టీలో మార్పు కనిపిస్తోంది. ఇండియా బ్లాక్లో ఏర్పడిన విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు కాషాయ నేతలు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారాయి. డీలిమిటేషన్ పై పునరాలోచన దిశగా డీఎంకే ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, తమ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉంటే వ్యతిరేకించాల్సిన అవసరం లేదని డీఎంకే వర్గాలు అంటున్నాయి. గతంలో వాజ్పేయి మంత్రివర్గంలో డీఎంకే భాగస్వామిగా ఉంది. అలాగే డీలిమిటేషన్ బిల్లుకు పలువురు టీఎంసీ ఎంపీలు కూడా సహకరించే అవకాశం ఉంది. అందుకే జమిలి ఎన్నికల బిల్లును కూడా వీలైనంత త్వరగా ప్రవేశపెట్టే యోచనలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక మరోవైపు డీలిమిటేషన్ పై ఢీ అంటే ఢీ అంటున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. కేంద్రం తీరుపై తెలంగాణ సీఎం రేవంత్ మండిపడుతున్నారు. కేరళ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. తమిళనాడులో కాంగ్రెస్ భాగస్వామ్య సర్కార్ నడుస్తోంది. దీంతో సదరన్ స్టేట్స్ సంగ్రామ భేరీ మోగించేందుకు సిద్ధమవుతున్నాయి. నిజానికి యూపీలో 30 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉంటే తమిళనాడులో 18 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు. అలా జరగకుండా ఉండడం కోసమే నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు. అయితే ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ రాష్ట్రాల్లో జనాభా రేటు చాలా తక్కువ. గతంలో జనాభా నియంత్రణపై కేంద్రం నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాయి సదరన్ స్టేట్స్. ఇప్పుడు ఇదే శాపంగా మారబోతోందా అనే భయం దక్షిణాది ప్రజల్లో నెలకొంది. ఇప్పటికే 18% జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు 35% జాతీయ స్థూల జాతీయోత్పత్తికి నిధులు అందిస్తున్నాయి. డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాదిన జనాభా ఎక్కువగా ఉండటంతో అక్కడ సీట్లు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దక్షిణ రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉండటంతో ఉన్న సీట్లలో కోత పడే ప్రమాదం ఉంది. మరోవైపు దేశ రాజకీయ చరిత్రలో మోదీ అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. 2026 జూన్ 10 నాటికి ప్రధానిగా 4399 రోజులు పూర్తి చేసుకోనున్నారు. దేశంలోనే సుదీర్ఘకాలం నిరంతరాయంగా పాలించిన ఏకైక ప్రజాస్వామ్య అధినేతగా మోడీ నిలవనున్నారు. ఇప్పటివరకు ఉన్న తొలి ప్రధాని నెహ్రూ రికార్డును ఆయన బ్రేక్ చేయనున్నారు.
2014 మే 26న తొలిసారిగా ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. నరేంద్రుడి పాలనలో ఎన్నో సాధ్యమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ముస్లిం మహిళలకు ఊరటనిస్తూ ట్రిపుల్ తలాక్ నిషేధం, అయోధ్యలో రామ్ మందిర నిర్మాణం వంటి చారిత్రాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే మోదీ పాలనా విధానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఏడాదిలోపు మోదీ ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు. మొత్తానికి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అనుకున్నట్లు జరిగితే మోదీ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.